భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆసియాలో అతిపెద్ద చర్చిలలో ఒకటైన సెయింట్ ఆండ్రూస్ సిఎస్ఐ చర్చిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చర్చిలో యేసు బోధనలు చేశారు. మానవాళి రక్షణ కోసం వారిని పరిశుద్ధులను చేయుట కోసం యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన రోజుగా క్రిస్మస్ వేడుకను జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. ప్రజలంతా యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలని, శాంతికి రూపం యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు అనుసరణీయుడని, ఆయన మార్గంలో నడుస్తూ ప్రజలంతా ప్రపంచ శాంతికి పాటుపడాలని బోధకులు సందేశాన్ని ఇచ్చారు. మంచికి నిలబడినటువంటి పెద్దలు మన క్రైస్తవ పెద్దలను కూడా సన్మానించాలని ఆలోచన జరిగింది. ముందుగా చేస్తున్నాను. అలాగనే మరి సంఘమంతటికి కూడా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు, మన రాష్ట్రంలో నుండి వివిధ ప్రాంతాల నుండి ఇదిగో కుటుంబంతో కలిసి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ఆశ కలిగి మరి పాస్టరేట్ పక్షమున అలాగనే సంఘపక్షంగా వారిని మనము అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్గంలో నడుస్తాం, ఆయన చూపిన వెలుగు బాటలో నడుస్తాం. అదే ఈ జీవన విధానంలో ఈ మానవాళి జీవితాల్లో గొప్ప వెలుగు ఇస్తుందని భావిస్తాం. ఇవాళ ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. ఇంతమంది ఇక్కడే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల ఇదే సమయంలో ఇలాగే కోట్ల మంది కూర్చుని ఉంటారు. ఈ జీసస్ బోధనకు ప్రభావితమైనటువంటి అనేక మతాల వారు కూడా ఇవాళ సంఘీభావం అలాగా వచ్చి ఉంటారు. అంటే మనందరం కుటుంబం, విశ్వ కుటుంబం, మనం నడిపించేటువంటి వారు జీసస్. మనం నడవలసిన బాట జీసస్ బాట. మనందరినీ ఇప్పుడు అయ్యగా చెప్పినట్టుగా ఒక అన్యోన్యతతో మనతో కలిసి మనకు తెలియకుండానే మనలో ఉండి మనం నడిపిస్తున్నటువంటి గొప్ప దైవం